ఆత్మీయ అంధత్వము. పరిశుద్ధ గ్రంథమందు రెండు రకముల గుడ్డివారు కలరు. మొదటివారు శరీరానుసారముగా గుడ్డివారు, రెండవ వారు ఆత్మీయ అంధత్వము గలవారు. కొందరి నేత్రములను తెరుచుచున్న ప్రభువు తానే కొందరి నేత్రములకు గుడ్డితనము కలుగుజేయుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు మెస్సియాగా వచ్చినప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే ఆయనను మెస్సియాగా అంగీకరించిరి. పేతురు యొక్క ఆత్మీయ నేత్రమును ప్రభువు తెరిచినందున నీవు జీవము గల దేవుని కుమారుడివైన క్రీస్తువు అనెను. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 16వ వాక్యములో చూడగలము. అతడు పరమతండ్రి వలన ప్రత్యక్షతను పొందిన గనుక ప్రభువు అభినందించెను. సియోను వరయోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 17వ వాక్యములో చూడగలము. ఆ కాలమందు జీవించిన పరిసయ్యులు సద్దూకయ్యుల నేత్రములు మూయబడి ఉండెను. వారిని గూర్చి ప్రభువు ఇట్లనెను, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివారు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 14వ వాక్యము. ఆనాడు ఎలీషా పనివాని కన్నులను తెరిచిన దేవుడు సిరియా దేశపు సైనికులను అంధత్వముతో ముత్తెను. కనుక వారు ఎలీషా వెంట సోమ్రోను చేరిరి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 18వ వాక్యము. ఆ ప్రకారమే సొదొమ వాసులకు దేవదూతలు కనుమబ్బు కలుగజేసెను గనుక వారు లోతు యొక్క ఇంటి ద్వారమును కనుగొనలేక అల్లాడుచుండిరి. అవును, కన్నులను తెరచివాడు తానే మూసివేశెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితిని అని చెప్పెను. యోహాను శుభవార్త 9వ అధ్యాయం 39వ వాక్యంలో చూడగలం. మానవుని పాపములను బట్టియే ఆత్మీయ అంధత్వము కలుగుచున్నది. దూసిన ఖడ్గమును చేతపట్టుకుని మార్గమున అడ్డముగా నిలిచిన దేవదూతను బిలాము చూడలేకపోవుటకు కారణము ధనాపేక్షను బట్టి అతని కన్నులకు గుడ్డితనం కలుగుటయే. దేవుని బిడ్డలారా, మీ పిలుపును గుర్తించండి. గ్రుడ్డివారికి త్రోవ చూపువారుగాను, చీకటిలోనున్న వారికి వెలుగుగాను, క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశమును వెల్లడి చేయువారుగాను ఉండుండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యములో ఈ లేఖనములు మనము చూడగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.